నమస్తే, నేను మీ వేణుజీ ఆస్ట్రో. ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైన వివాహం గురించి చెప్పుకుందాం. వివాహం అన్నది ప్రతి వ్యక్తికి అవసరం. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి చాలా ఇంపార్టెంట్ అయినది. జీవితంలో ఒకసారి జరగవలసిన ఈ కార్యక్రమం జరిపించడానికి భగవంతుడు మనకు పూర్వజన్మ సుకృత వల్ల మనకి ఎటువంటి పార్ట్నర్ రావాలి, ఏ విధమైన జీవితం గడపాలి అన్నది మనకి రాసి మన పుట్టినప్పుడు మనకి ఏర్పడే జాతక చక్రం ప్రకారంగా ఈ విషయాన్ని మనం సవివరంగా తెలుసుకోవచ్చు. కాబట్టి మనం ఈ విషయం గురించి మనం ఇప్పుడు చెప్తున్నాం. మనం పుట్టినప్పుడు ఏర్పడిన జాతక చక్రం పరిశీలించినట్లయితే, ఒకటోది సెల్ఫ్ గురించి, అంటే మన గురించి, మన ఆత్మ గురించి, మనం ఏ కార్యక్రమానికి ఈ జన్మిద్దామన్నది కూడా అక్కడ తర్కం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది మన కుటుంబం వృత్తి, మన సంపద, కుటుంబం ద్వారా వచ్చే ఆదాయం, ఇవన్నీ కూడా కుటుంబంలో కొత్త వ్యక్తి జాయిన్ కావడానికి ఇవి రెండో భావం తెలియజేస్తుంది. వివాహంలో రెండో భావం అతి ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. అలాగే ఐదో భావం వివాహ విషయంలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తెలియజేస్తుంది. అలాగే ఏడో భావం పార్ట్నర్, జీవిత భాగస్వామిని, వ్యాపార భాగస్వామిని, ఇటువంటి విషయాలను తెలియజేస్తుంది. ఎనిమిదవది అత్తవారి విల్లును, పార్ట్నర్ యొక్క ఆయుష్ను తెలియజేస్తుంది ఎనిమిదవ భావం. తొమ్మిదవ భావం ద్వితీయ వివాహాన్ని తెలియజేస్తుంది. ద్వితీయ వివాహం పూర్వపుణ్య కర్మల వల్ల వస్తుంది. అలాగే తృతీయ వివాహం 11వ భావం వల్ల తెలుస్తుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని మనం చూడడానికి ఏ విధంగా చూస్తాం? ఏడో భావాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ ఏడో భావం 2-11లకు సంబంధం కలిగిన సమయంలో దశ అంతర్దశలు ఏర్పడినప్పుడు గోచారం ప్రకారంగా ఈ విషయాన్ని మనం తెలుసుకుంటాం. అదే ప్రేమ వివాహం అయితే 7 కానీ 5వ భావానికి కానీ 2, 5, 7, 11 భావాల యొక్క రిలేషన్షిప్ అంటే మనం ఏంటంటే పిఏసి, పి అంటే పొజిషన్, కలిసి ఉండడం, కంజక్షన్ అంటే ఒకదాన్ని ఒకటి దగ్గరగా క్లోజ్ రిలేషన్షిప్, ఆస్పెక్ట్ అంటే దృష్టిని కలిగి ఉండడం. ఈ విధంగా రిలేషన్షిప్ అంటే భావానికి కలిగినప్పుడు మనం దాన్ని చూసుకుంటాం. అంటే 5వ భావంకైనా లేదా 7వ భావంకైనా 2, 7, 5, 11 భావాల యొక్క సంబంధం కలిగినప్పుడు రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఇక్కడ వివాహానికి వ్యతిరేక భావాలు 1, 6, 10. మనకి ఈ 1, 6, 10 భావాలు బలంగా 7వ భావాన్ని ఇచ్చేస్తున్నప్పుడు మనకి వివాహం జరగడం కొంత ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే కాబట్టి ఇబ్బందులు కలిగజేస్తుంది, అంటే విడాకులను దాకా తీసుకెళ్తుంది. అలాగే ప్రేమ భంగం ఎప్పుడు కలుగుతుంది? ఈ వ్యతిరేక స్థానాలతో సంబంధం కలిగినప్పుడు. కుజుడు ఇందులో ఇన్వాల్వ్ అయితే గొడవలు, కేతు ఇన్వాల్వ్ అయితే సపరేషన్, రాహు ఇన్వాల్వ్ అయితే వేరొక వ్యక్తి ఇన్వాల్వ్మెంట్, ఇలా ఉంటుంది. అంటే ఈ 5వ భావానికి ఇప్పుడు చెప్పుకున్న వ్యతిరేక భావాలు 1, 6, 10. 5వ భావానికి 12వ భావం అయిన 4వ భావంతో సత్సంబంధాలు కలిగినప్పుడు
ప్రేమభంగం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది? 7వ భావానికి ఇప్పుడు చెప్పుకున్న 6, 8, 4, 10, 12 భావాలు అంటే ఇందులో దుష్ట స్థానాలు, దుష్ట అధిపతులతో సంబంధం కలిగినప్పుడు కూడా మనకి ఇబ్బందిని కలుగజేస్తుంది. అలాగే సంతృప్తి ఇప్పుడు ఉంటుంది 7, 11 భావాలకు ఇందాక చెప్పుకున్న 2, 5, 7, 11 భావాలతో సత్సంబంధం కలిగినప్పుడు ఇది తృప్తి, వైవాహిక జీవితంలో తృప్తి వస్తుంది. వివాహ ఆటంకం ఎప్పుడు కలుగుతుంది అంటే 1వ భావానికి కానీ 7వ భావానికి కానీ 1, 8, 7 భావాలతో సంబంధం కలిగినప్పుడు ఇటువంటి స్థితులు కలుగుతాయి. అలాగే ఎడబాటు ఎప్పుడు కలుగుతుంది? 7వ భావానికి ఇందాక చెప్పుకున్నాం 1, 6, 10 వ్యతిరేక భావాలు. ఈ భావాలతో సంబంధం కలిగినప్పుడు వాటి దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఎడబాటు కలుగుతుంది. విడాకులు ఎప్పుడు? 7వ భావానికి ఈ ముందు చెప్పుకున్న 1, 6, 10 భావాలతో దుస్థానాలైన మిగిలి ఉన్న 8, 12 కూడా సంబంధం కలిగి ఉంటే విడాకులు వస్తాయి. అది విడాకుల దాకా వెళ్ళి మళ్ళీ సంధి జరగాలంటే ఇక్కడ 5, 11 గురు శుక్రుల యొక్క సంబంధం కూడా కలిగి ఉంటే అది సంధి జరుగుతుంది. ఇక్కడ 2వ భావం కూడా బలంగా ఉంటే మళ్ళీ కలుస్తారు. అయితే ఇక్కడ మనం చూసుకోవాలి 7వ భావానికి 2, 5 భావాలతో రాహు చంద్రుల యొక్క సంబంధం కూడా ఉంటే అవినీతి సంబంధం ఏర్పడుతుంది. అలాగే 7వ భావానికి 2, 3, 9, 11, 5 భావాలు ఉంటే సంబంధం ఇద్దరు భార్యలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. 2వ భావానికి ఇక్కడ 7వ భావం కాదు, 2వ భావానికి 9, 6, 11 భావాలు దిశోభ రాశి అధిపతి అయిన బుధుడితో సంబంధం కూడా కలిగి ఉంటే 2వ వివాహం జరుగుతుంది. ఒకవేళ 7వ భావం నాకు 4, 6, 10 2 భావాలతో సంబంధం కలిగితే ఆ జాతకుడికి జాతకురాలకి వివాహం జరుగుట కష్టం. కొన్ని సందర్భాల్లో 7, 5, 11 భావాలకు సంబంధం కలిగితే శీఘ్ర వివాహం, అందులో శుక్రుడి యొక్క ప్రమేయం కూడా ఉంటే శీఘ్రంగా వివాహం జరుగుతుంది. అదే మనం ఈ 7వ భావం 1, 3, 4, 5, 8, 9, 11 భావాలకు రిలేషన్షిప్ కలిగి శని సంబంధం కూడా కలిగితే ఇచ్చట మనకి ఆలస్య వివాహం, డిలే మ్యారేజ్ జరుగుతుంది. ఇక్కడ వీళ్ళతో రాహు కూడా అంటే శని రాహుల సంబంధం బలంగా ఉంటే వివాహం జరగదు. అంటే ఆ వ్యక్తులకు అంటే మగవైన ఆడైన వాళ్ళకి వివాహం జరుగుట కష్టం. కాబట్టి ఇది పునర్వివాహం 7 లేదా 11 భావాలకు 3, 6, 9, 12 అయినా సరే లేదా 2, 5, 7, 9 భావాలకు సంబంధం కలిగినప్పుడు పునర్వివాహం కలుగుతుంది. కాబట్టి ఇది మనం గమనించాలి. ఇక్కడ మనం చూసేటప్పుడు ఆడవారికి కుజుడిని, మగవాళ్ళకి శుక్రుడిని చూస్తాం. ఇవి సంబంధాలు ఉంటేనే మనకి ఇక్కడ ప్రేమ వివాహంలో లేచిపోవడం అనేది కూడా ఏ విధంగా తెలుస్తుంది అంటే 7వ భావానికి 7, 3, 11 సంబంధం వచ్చినప్పుడు ఆ జాతకులు లేచిపోవడం జరుగుతుంది తన పార్ట్నర్తో. అలాగే 7వ భావానికి
6, 9, 11 భావాలతో సంబంధం కలిగితే అక్కడ అక్రమంగా సంబంధం పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వివాహంలో మనశ్శాంతి 7వ భావనకు 1వ భావం, 3వ భావం, 6వ భావం, 11వ భావం యొక్క సంబంధం కలిగి ఉన్నట్లయితే మనశ్శాంతి ఉంటుంది. లేదు 7వ భావానికి 4, 10 భావాల యొక్క సంబంధం కలిగి ఉంటే వాళ్ళు తరచూ కలహించుకుంటారు. 7 భావానికి 3, 9 భావాల సంబంధం ఉంటే తరచుగా వాళ్ళు దూరంగా ఉంటారు. అంటే అది గొడవ పడైనా అవ్వచ్చు, ఉద్యోగపరంగా అవ్వచ్చు, ఇతర కారణాలు ఏవైనా అవ్వచ్చు. అదే 7వ భావానికి 5, 8 భావాల సంబంధం కలిగి ఉంటే అది నాశనం. అంటే ఒకరి దంపతులు అయితే ఒకరు నాశనం చేసుకుంటారు, ప్రేమికులైతే అక్కడ బలవంతంగా అనుభవించడం జరుగుతుంది. అలాగే 7వ భావానికి 6, 8, 12 భావాలు అంటే దుస్థానాలతో సంబంధం కలిగినప్పుడు కోర్టు ద్వారా విడాకులు పొందే అవకాశం ఉంటుంది. 7వ భావానికి 6, 12 భావాలు మాత్రమే అంటే ఇక్కడ 8వ భావం లేని పక్షంలో ఇతర ప్రమేయంతో విడాకులు తీసుకునే ఇది ఉంటుంది. లేదు ఇక్కడ 7వ భావానికి 8, 12 మాత్రమే సంబంధం కలిగి ఉంటే భార్య కోరుతుంది విడాకులు ఇమ్మని. అలాగే 7వ భావానికి 1, 3, 9, 12 భావాల సంబంధం కలిగినప్పుడు పడక సుఖం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు దూరంగా వృత్తిపరంగా కూడా దూరంగా ఉండొచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కూడా దూరంగా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళకి పడక సుఖం దూరంగా ఉంటుంది. ఈ 7కి 2 కుటుంబ స్థానం, 4 గృహస్థానం, 6 శత్రుస్థానం, 10 వృత్తి స్థానం, అంటే కోరిక అంటే మన ఇచ్ఛాకి 12వ స్థానం, 12 స్థేయ స్థానం. ఈ స్థానాలతో సంబంధం ఉన్నప్పుడు వారు తరచూ కలహించుకొని అంటే గొడవలు పడుతూ విడిపోతారు. అలాగే 7వ భావానికి ఓన్లీ 9వ భావంతోనే సంబంధం ఉంటే వివాహం అయిన వారిని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 7వ భావానికి 2, 7, 8, 9 భావాలతో సంబంధం కలిగి ఉంటే అంటే విధవ అంటే ఆల్రెడీ భర్తని కానీ భార్యని కానీ కోల్పోయిన వారిని కానీ లేదా విడిచిపెట్టిన వారిని కానీ వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఓన్లీ 7వ భావానికి 8వ భావంతో అతి బలమైన సంబంధం కలిగిన అసంతృప్తి, అన్యోన్యత లోపించి వాళ్ళు విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక్కడ 7వ భావానికి 8, 12 భావాలతో సంబంధం ఉంటే బలవంతంగా లేదా తప్పనిసరి పరిస్థితుల్లో వివాహం చేసుకోవలసి వస్తుంది. ఓన్లీ 7వ భావానికి 4, 11 భావాలు బలంగా సంబంధం ఉంటే అప్పుడు బంధువర్గం వారితోనే వివాహం చేసుకోవలసి వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రీమ్యారేజ్ అన్నది ఎలా కనబడుతుంది. 2వ భావానికి 2, 7, 11, 9 భావాలతో సంబంధం ఉన్నప్పుడు రీమ్యారేజ్ వాళ్ళకి దంపతులు కలిగించినట్టే వాళ్ళకి మళ్ళీ తిరిగి వివాహం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 7th primary house of the marriage as spouse. 2nd house primary house of family and in-law అంటే అత్త గురించి. 7th house is gain of spouse and fulfillment of desires మన కోరికలను తీరుస్తుంది. 5th house is the love, affection and determination. 12th house of the bad pleasurement. 6th house is the dissolve of the marriage and court cases of the divorce. 8th house is the dowry అంటే మన అత్తవారిచ్చే కట్నం, obstacles, tension before or after marriage. Also make them of the female. 3rd house neighbors and relationship. 10th house being the 12th from the 11th
gains. It is also denoted to complaint, authority to grant the divorce. 10th house డైవర్స్ కారకము, 6th house కోర్టు కారకము. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 4th house గృహస్థానము. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటే ఈ 4, 6, 10, 12 బలంగా 7వ స్థానంతో రీమ్యారేజ్ అన్నది మనం చెప్పుకున్నాం. రీమ్యారేజ్ లో మెర్క్యూరీ కనెక్షన్ ఉంటుంది. 2వ స్థానానికి 2, 7, 11, 19 స్థానంలో ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ అంటే రీమ్యారేజ్ జరుగుతుంది. కాబట్టి దానికి జాతక చక్రంలో ఉన్నప్పుడు పరిహారాలు చేస్తాం. 7వ స్థానం ప్రైమరీ హౌస్ ఆఫ్ ద మ్యారేజ్ అండ్ స్పౌస్. 2వది ప్రైమరీ హౌస్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఇన్లా హౌస్, ఇన్లా. 11వది గెయిన్ ఆఫ్ స్పౌస్ ఆర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డిజైర్స్. 5th హౌస్ లవ్, ఎఫెక్షన్, డిటర్మినేషన్ అంటే ప్రేమ, అనురాగము ఇవన్నీ ఉంటాయి కదా, 5th హౌస్ ద్వారా మనకు తెలుస్తాయి. 12th హౌస్ ఇస్ ద బెడ్ ప్లెజర్మెంట్, చేయస్థానము అంటాం. 6th హౌస్ ఇస్ ఏ మనం ఇక్కడ 9వ భావంతో 1, 6, 7, 9, 12 భావాలకు సంబంధం కలిగి ఉంటే భార్య చెల్లెని కానీ మేనరకం కానీ వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి. 9వ భావం 1, 7, 9, 12 భావాలకు సంబంధం ఉంటే భార్య కానీ భర్త కానీ వేరే వ్యక్తిని తనకు పరిచయం చేయడం జరుగుతుంది. 9వ భావం 1, 6, 9 భావాలతో సంబంధం కలిగి ఉంటే రెండో భార్య వల్ల దివాలా తీసే ప్రమాదం ఉంది. 9వ భావం 1, 6, 8 భావాలకు సంబంధం ఉంటే రెండో భార్య వివాహ అనంతరం రోగిగా మారుగా వస్తుంది. 9వ భావం 2వ పెళ్లి వల్ల ఎంతో అభివృద్ధి చెందడానికి 9వ భావానికి 2, 11 భావాలతో సంబంధం కలిగి ఉండాలి. 9వ భావం అపకీర్తి పొంది మనోవ్యధనికి మిగులుస్తుంది. 9వ భావం ఎప్పుడు 9వ భావం 5, 8 మాత్రమే సంబంధం కలిగి ఉంది. 9వ భావం 5, 8, 11 భావాలతో సంబంధం కలిగినప్పుడు రెండో వివాహం తర్వాత ఉద్యోగ నష్టం కలుగుతుంది. 9వ భావానికి 5, 8, 12 భావాల సంబంధం కలిగిన రెండో పెళ్లి వల్ల ధన నష్టం కలుగుతుంది. 9వ భావానికి 3, 5, 8, 12 భావాలు సంబంధం కలిగిన వల్ల రెండవ పెళ్లి అనంతరం అత్యంత దారిద్ర్య స్థితికి జారుకుంటారు. 9వ భావానికి 1, 8 1, 8, 12 భావాలతో సంబంధం కలిగినప్పుడు నిరంతరం కలహించుకుంటారు. 9వ భావానికి 3, 6, 8 భావాలతో సంబంధం ఉన్నప్పుడు మనోవ్యాధిని కలిగిస్తుంది. 9వ భావానికి 4, 9, 12 భావాలతో సంబంధం కలిగితే రెండవ భార్య ప్రమాదంలో మరణించే అవకాశం ఉన్నది. 9వ స్థానంలో 4, 8, 9 స్థానాలతో సంబంధం ఉంటే రెండవ భార్య ఆత్మహత్య ద్వారా తన జీవితాన్ని ముగించుకునే అవకాశం ఉంది. 9వ భావానికి 7, 12లతో మాత్రమే సంబంధం కలిగి ఉంటే రెండవ భార్య శత్రువుగా తయారవుతుంది. 1వ స్థానములకు 7, 9 చంద్రశుక్ల సంబంధం కలిగితే వివాహ వ్యతిరేకమైన సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కుజ శని సంబంధం కూడా చూడాలి. 7వ భావమునకు 7, 9తో కూడా కలిగి ఉన్నప్పుడు కూడా ఈ పరిస్థితిని ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇంకొక విషయం గమనించాలి. కర్కాటక, వృశ్చిక, మీన లగ్నం వారికి 3వ భావంలో గురుడు ఉన్న లేదా 7ని చూసిన డైవర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం ఈ విషయాలను మనం మ్యారేజ్ విషయంలో చెప్పుకుని ఉన్నాం. ఇప్పుడు జీవిత భాగస్వామి ఎంత దూరంలో ఉంటుంది, ఎలా తెలుసుకోవాలి?
మనం 10వ హౌస్ని చూసి 10వ హౌస్కి 4వ హౌస్తో సంబంధం కలిగి మాత్రమే ఉంటే, అంటే 10ని 4కి ఎలా ఉంది రిలేషన్షిప్ చూసి అది అదే గ్రామానికి అదే ఏరియాకి సంబంధించిన, అంటే అదే పట్టణానికి సంబంధించిన వ్యక్తితో వివాహం జరుగుతుంది. అదే 10వ స్థానంలోకి 3వ స్థానంతో ఉంటే తన నగరానికి సమీప గ్రామం అంటే కొంత దూరంలో జరుగుతుంది. అదే 10వ స్థానంలో 3, 9 సంబంధం కలిగితే దూర ప్రాంతం నుంచి వస్తుంది. అదే 10వ స్థానంలో 9, 12 స్థానాలతో సంబంధం కలిగితే బహుదూరం, అది విదేశీయాలు అవ్వచ్చు, లేదా ఇతర రాష్ట్రాల నుంచి రావచ్చు. 10వ భావనకు 2, 4తో సంబంధం కలిగితే తెలిసిన వారు లేదా బంధువర్గం వారు జీవిత భాగస్వామిగా వస్తారు. అదే 7వ భావానికి 3వ భావంతో సంబంధం కలిగితే మీడియా ద్వారా, ఈ మ్యారేజ్ బ్యూరోస్ ద్వారా, వ్యాపార పత్రికల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా వస్తారు. 7వ భావానికి 5తో సంబంధం కలిగితే అది ప్రేమ పెళ్ళి జరగవచ్చు. అప్పుడు గురుడు శుక్రుడు రిలేషన్షిప్ కూడా చూసుకోవాలి. ఈ విధంగా మనం చూసుకుంటాం. అదే వయసు తేడా, వధువరుల మధ్య వయసు ఎంత తేడా ఉంటుంది అనేది ఎలా చెప్పుకుంటామంటే 7వ భావం వాటి నక్షత్రాధిపతి చూసుకొని, ఆ నక్షత్రాధిపతి రవి అయితే 2 సంవత్సరాలు, చంద్రుడైతే ఇంచుమించు ఒకే వయసు వారు, కుజుడైతే 5 సంవత్సరాల అంతరం, బుధుడైతే అదే ఇయర్లో కొన్ని నెలలు అంతరం, గురుడైతే సుమారుగా ఒక 3 సంవత్సరాలు, శుక్రుడైతే కొన్ని నెలలు, శని అయితే భాగస్వామి వయసు చాలా అధికంగా ఉంటుంది. రాహుకేతువులు అయితే ఆ రాహుకేతులు ఎవరి నక్షత్రంలో ఉన్నారో వారిని బట్టి మనం చూసుకుంటాం. ఇది మనకి. అలాగే ఆలస్య వివాహానికి కారణం శని 1, 3, 5, 7, 10 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం జరుగుతుంది. అలాగే శని చంద్రుల సంబంధం ఉన్న ఆలస్య వివాహాన్ని చూపిస్తుంది. సప్తమములో భావాధిపతితో లేదా శుక్రుడితో శని సంబంధం పొందిన ఆలస్య వివాహం సూచన ఇస్తుంది. కుజుడు 3, 8 రాశిలో ఉండిన సప్తమ కక్షాధిపతి అంటే సబ్లాడు 2, 4, 6, 10, 12 భావాలకు కూడా కారకుడైతే ఆలస్య వివాహం చూపిస్తుంది. ఈ విధంగా చూసుకోవాలి. శని కర్కాటకంలోను, చంద్రుడు మకర కుంభాలలోనూ కూడా ఉంటే కొంతవరకు ఆలస్య వివాహం ఆటంకం కలుగజేస్తుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి ఆలస్య వివాహానికి కారకులు. మనం ప్రతిదీ గమనించినట్లయితే వివాహానికి రాహు, శని ఎక్కువ ఆలస్య వివాహాన్ని కలిగిస్తారు. ఇది మనం గమనించి చూసుకోవాలి. ఇక్కడ మనం ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇక్కడ మనకి శుక్రుడు శనితో సంబంధం కలిగితే ఆలస్య వివాహం, శని రాహులతో కలిసి ఉంటే మాత్రం వివాహం జరిగి దానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. అదే శని గురులతో అంటే ఒక మీడియం ఆలస్యంగా ఉంటుంది. గురుడితో సంబంధం కలిగితే శీఘ్ర వివాహం ఉంటుంది. ఇది మనం జాతక చక్రంలో చూసుకొని గమనించినట్లయితే మనకి తెలుస్తుంది.